హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో పాస్ట్ టెన్స్కు సంబంధించిన హ్యాడ్ అనే V2 వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ హ్యాడ్ అనే V2 వర్బు ఏ వాక్యాలకు వాడతారు అంటే వాక్యం పాస్ట్లో ఉన్నప్పుడు ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూస్ చేయాలి. ఇప్పుడు మనం హ్యాడ్ గురించి చూద్దాం. హ్యాడ్ అనే ఈ V2 వర్బు ఏ సబ్జెక్ట్కు యూస్ చేయాలి అనంటే ఏ పర్సన్స్కైనా, ఎనీ పర్సన్ అంటే సబ్జెక్ట్ ఏ పర్సన్ వచ్చినా సరే, అది ఫస్ట్ పర్సన్ అయినా కానివ్వండి, సెకండ్ పర్సన్ అయినా కానివ్వండి, థర్డ్ పర్సన్ అయినా కానివ్వండి, అది ఏ పర్సన్ వచ్చినా సరే అందులోనూ వాక్యం పాస్ట్లో ఉండాలి. ఆ పాస్ట్ వాక్యాలకు సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేయవచ్చును. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇలా ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే, అది ఏ పర్సన్కి సంబంధించిందైనా సరే హ్యాడ్ అనే V2 వర్బ్ను యూజ్ చేయవచ్చును. వాక్యం మాత్రం పాస్ట్లో ఉండాలి. ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్స్ ఏమిటి? కలిగి ఉంటిని, కలిగి ఉంటిమి, కలిగి ఉండిరి, కలిగి ఉండెను, కలిగి ఉండింది, కలిగి ఉండివి అని ఈ హ్యాడ్కు తెలుగు అర్థాలు అవుతాయి. ఈ హ్యాడ్కు తెలుగు అర్థాలు ఇన్ని ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్టు బట్టి ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఎలా అవుతుంది అనంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వచ్చినప్పుడు ఈ హ్యాడ్కు తెలుగు అర్థం ఏమవుతుంది? కలిగి ఉంటిని అని అవుతుంది. అదే సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి వచ్చినప్పుడు హ్యాడ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉంటిమి అని వస్తుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ సింగులర్ యు వచ్చినప్పుడు హ్యాడ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉంటివి అని అవుతుంది. సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండిరి అని వస్తుంది. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినప్పుడు ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్స్ కలిగి ఉండెను, కలిగి ఉండింది అని వస్తాయి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్ కలిగి ఉండివి అని వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? సబ్జెక్టు బట్టి ఈ హ్యాడ్కు తెలుగు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి మీనింగ్ మాత్రం ఒక్కటే, హ్యాడ్ అనే వస్తుంది. ఇప్పుడు హ్యాడ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఒక కారును కలిగి ఉంటిని అంటే పాస్ట్లో నేను ఒక కారుని కలిగి ఉన్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు అంటే పాస్ట్లో నా దగ్గర కారు ఉన్నింది, ఇప్పుడు లేదు అని అర్థం. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. ఒక కారుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ కార్ అని అంటారు. కలిగి ఉంటిని అంటే సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు కలిగి ఉంటిని అని వచ్చింది కదా. ఈ కలిగి ఉంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. చూసారా, ఇక్కడ సబ్జెక్టు నేను వచ్చినప్పుడు కలిగి ఉంటిని అని హ్యాడ్కు మీనింగ్ వచ్చింది. ఇలా సబ్జెక్ట్ బట్టి హ్యాడ్కు మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది తెలుగులో మాత్రమే, ఇంగ్లీష్లో హ్యాడ్ అనే వస్తుంది. ఫైనల్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఈ వాక్యం ఇంగ్లీష్లో రాసినట్టయితే ఐ హ్యాడ్ ఏ కార్ అని అవుతుంది. అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు అని అర్థం. హ్యాడ్కు మీనింగ్ ఏమవుతుంది? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు నా దగ్గర ఉండేది, ఇప్పుడు లేదు. అదే హ్యావ్కు హ్యాస్కు మీనింగ్స్ ఏమవుతాయి? ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, కలిగి ఉండటం చెప్పడాన్ని V1 లేదా V5 వర్బ్తో హ్యావ్, హ్యాజ్ వర్బ్స్తో అంటారు కదా. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? నా దగ్గర 10,000 రూపాయలు ఉండేది అంటే ఒకప్పుడు నా దగ్గర 10,000 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే లేదు అని అర్థం. ఇదే ఈ వాక్యం కొంచెం డీటెయిల్డ్గా రాసుకుంటే నేను 10,000 రూపాయలని కలిగి ఉంటిని అని వస్తుంది. డీటెయిల్డ్గా రాసుకుంటే వాక్యము కొంచెం క్లియర్గా రాసుకున్నట్టయితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. 10,000 రూపీస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 10,000 రూపీస్ అంటారు. కలిగి ఉంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాసినట్టయితే ఐ హ్యాడ్ 10,000 రూపీస్ అని అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, 10,000 రూపీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము మంచి ఇంటిని కలిగి ఉంటిమి
అంటే మాకు మంచి ఇల్లు ఉండేది అని అర్థం. ఒకప్పుడు మాకు మంచి ఇల్లు ఉండేది, ఇప్పుడైతే లేదు అని అర్థం. మేము ఇంగ్లీష్లో ఏమంటారు? ఉయ్ అని అంటారు. మంచి ఇంటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ నైస్ హౌస్ అని అంటారు. కలిగి ఉంటిమి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాస్తే వీ హ్యాడ్ ఏ నైస్ హౌస్ అవుతుంది. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఏ నైస్ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీకు మంచి తెలివి ఉండేది అంటే నీవు మంచి తెలివి కలిగి ఉంటివి ఒకప్పుడు అని అర్థం. నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యు అని అంటారు. సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మంచి తెలివిని ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్ నాలెడ్జ్. కలిగి ఉంటివి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అనే V2 వర్బ్తో అంటారు. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఆ ఫార్ములా యూస్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసినట్టయితే యూ హ్యాడ్ గుడ్ నాలెడ్జ్ అని అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. గుడ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అతని దగ్గర ఒక బండి ఉండేది, ఇప్పుడు కారు ఉన్నది. అంటే ఒకప్పుడు అతని దగ్గర బండి ఉండేది, దాన్ని అమ్మేసి ఇప్పుడు కారు కొన్నాడు. సో ఇప్పుడు అతని దగ్గర కారు ఉంది అని అర్థం. అతన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. దగ్గర ఒక బండిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ బైక్ అని అంటారు. ఉండేది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఇది పాస్ట్ వాక్యం అవుతుంది కదా. అంటే ఉండేది, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు. ఉండేది అనేది పాస్ట్ వాక్యం అవుతుంది. సో ఇక్కడ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూస్ చేసాము. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాసినట్టయితే హీ హ్యాడ్ ఏ బైక్ అని అవుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఏ బైక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు కారు ఉన్నది. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ చెప్పడానికి V1 లేదా V5 వర్బ్. అంటే హ్యాస్కు V1 వర్బ్ ఏమవుతుంది? హ్యావ్ అవుతుంది. V5 వర్బ్ ఏమవుతుంది? హ్యాజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ వాక్యాలకైతే హ్యావ్ లేదా హ్యాజ్ అనే వర్బ్స్ని వాడతారు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ అంటారు. కార్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ కార్. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాజ్ అని అంటారు. ఇక్కడ అతని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చింది. అంటే ఇది ప్రజెంట్ వాక్యం అవుతుంది, ఇది పాస్ట్ వాక్యం అవుతుంది. సో ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే నౌ హీ హ్యాజ్ ఏ కార్ అని అవుతుంది. నౌ అనేది ఇప్పుడు ప్రజెంట్ని తెలుపుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదేమో పాస్ట్ వాక్యము, ఇదేమో ప్రజెంట్ వాక్యము. టీవీ రిమోట్ను కలిగి ఉండెను. టీవీ అనేది రిమోట్ను కలిగి ఉండెను. టీవీని కంట్రోల్ చేయడానికి అని అర్థం. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. రిమోట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ రిమోట్. కలిగి ఉండెను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం టీవీ హ్యాడ్ ఏ రిమోట్ అని అవుతుంది. కంట్రోల్ చేయడానికి అని అనాలంటే టు కంట్రోల్ అని ఆబ్జెక్ట్ రాయవచ్చును. ఆమె కలలు కలిగి ఉండెను. అంటే ఒకప్పుడు ఆమెకు డ్రీమ్స్ ఉండేవి, ఇప్పుడు లేవు అని అర్థం. ఒకప్పుడు ఆమెకు డ్రీమ్స్ ఏమని ఉండేవి? ఇల్లు కట్టాలని, లేదా కార్ కొనుక్కోవాలని, జాబ్ చేయాలని కొన్ని కలలు ఉంటాయి కదా. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడైతే ఏమీ లేవు ఆమెకు డ్రీమ్స్ అని అర్థం. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. కలల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రీమ్స్. కలిగి ఉండేను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఈ వాక్యం పాస్ట్ వాక్యం అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం షీ హ్యాడ్ డ్రీమ్స్ అవుతుంది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డ్రీమ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వాళ్లకు పెద్ద ఇల్లు ఉండేది. అంటే ఒకప్పుడు వాళ్లకు పెద్ద ఇల్లు ఉండేది అని అర్థం. ఇప్పుడు చిన్న ఇల్లులో ఉంటున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు చిన్న ఇంటిలో నివసిస్తున్నారు అని అర్థం. ఒకప్పుడైతే వాళ్ళు పెద్ద ఇంట్లో నివసించినారు, ఇప్పుడు ప్రజెంట్ చిన్న స్మాల్ హౌస్లో నివసిస్తున్నారు అని అర్థం. ఈ వాక్యం పాస్ట్ వాక్యం అవుతుంది. ఈ వాక్యం ప్రజెంట్ వాక్యం అవుతుంది కదా. వాళ్లకు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. పెద్ద ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ బిగ్ హౌస్. ఉండేది అనేది పాస్ట్ వాక్యం కదా. సో ఇక్కడ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూస్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం దే హ్యాడ్ ఏ బిగ్ హౌస్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ. చిన్న ఇల్లులో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ స్మాల్ హౌస్. ఉంటున్నారు అంటే నివసిస్తూ
ఉన్నారు అని కదా అర్థం. సో ఉన్నారుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈ వాక్యం ప్రెజెంట్ వాక్యం కదా, రన్నింగ్ R1 వాక్యం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ప్రెజెంట్ వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. సో ఇది R1 వాక్యం అవుతుంది. ఉన్నారు కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. నివసిస్తూ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లివింగ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం నౌ దే ఆర్ లివింగ్ ఇన్ స్మాల్ హౌస్ అని అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏది తీసుకోవాలని మీకు డౌట్ వస్తుంది, సబ్జెక్ట్ ఏం రాయాలని డౌట్ వస్తుంది కదా. ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ దే అనే సబ్జెక్ట్ వచ్చింది. అర్థమైందా లెర్నర్స్? దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం నౌ దే ఆర్ లివింగ్ ఇన్ స్మాల్ హౌస్ అవుతుంది. ఈ రెండు వాక్యాలు కలిపి రాసినట్టయితే దే హ్యాడ్ ఏ బిగ్ హౌస్, నౌ దే ఆర్ లివింగ్ ఇన్ స్మాల్ హౌస్ అని అవుతుంది. లీలాకు మరియు వర్ణితకి మంచి స్నేహితులు ఉండేవారు. ఒకప్పుడు లీలా మరియు వర్ణితకి మంచి స్నేహితులు ఉండేవారు. ఇప్పుడైతే లేరు, ఇప్పుడు లేరు అనుకుంటా అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. లీలా మరియు వర్ణితని ఇంగ్లీష్లో ఏమంటారు? లీలా అండ్ వర్ణిత. మంచి స్నేహితులు ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్ ఫ్రెండ్స్. ఉండేవారు ఒకప్పుడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది పాస్ట్ వాక్యం కదా, సో ఇక్కడ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం లీలా అండ్ వర్ణిత హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ అవుతుంది. అదే చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు అని చెప్పాలంటే లీలా అండ్ వర్ణిత హ్యాడ్ మెనీ గుడ్ ఫ్రెండ్స్ అని అవుతుంది. ఇక్కడ హ్యాడ్కు మీనింగ్ ఏమవుతుంది? ఇప్పుడైతే లేరో ఉన్నారో నాకు తెలీదు అని అర్థం. హనుకి ఒక పెళ్ళాం ఉండేది అంటే ఒకప్పుడు హనుకి పెళ్ళాం ఉండింది, ఇప్పుడైతే లేదు అని అర్థం. హనుకి ఇంగ్లీష్లో ఏమంటారు? హను. ఒక పెళ్ళాం ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ వైఫ్. ఉండేది లేదా ఉండింది అనేది ఇది పాస్ట్ వాక్యం అవుతుంది కదా, సో హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం హను హ్యాడ్ ఏ వైఫ్ అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? హను అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, ఏ వైఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ వాక్యమైనా సరే మీరు తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ సెంటెన్స్లోకి రాయాలంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములాని ఫాలో అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఏ వాక్యం రాసినా సరే ఈ ఫార్మాట్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ డాక్టర్కు ఒకప్పుడు చాలామంది పేషెంట్లు ఉండిరి అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? పాస్ట్ వాక్యం అవుతుంది కదా. అంటే ఒకప్పుడు ఉండిరి, వన్స్ అపాన్ ఏ టైం ఉండిరి అని అర్థం. ఆ డాక్టర్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ డాక్టర్. ఒకప్పుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వన్స్ అపాన్ ఏ టైం లేదా వన్స్ అపాన్ అని అయినా అనవచ్చును. చాలామంది పేషెంట్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మెనీ పేషెంట్స్. ఉండిరి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అనే V2 వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాసినట్టయితే దట్ డాక్టర్ హ్యాడ్ మెనీ పేషెంట్స్ వన్స్ అపాన్ టైమ్ అని అవుతుంది. లేదా వన్స్ అపాన్ ఏ టైమ్, ఈ టైం అనేది వాక్యం ఫ్రంట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. సో వన్స్ అపాన్ ఏ టైమ్ దట్ డాక్టర్ హ్యాడ్ మెనీ పేషెంట్స్ అని అయినా అనవచ్చును. టీచర్లు మంచి పిల్లలను కలిగి ఉండిరి. టీచర్లను ఇంగ్లీష్లో ఏమంటారు? టీచర్స్. మంచి పిల్లలను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్ చిల్డ్రన్. కలిగి ఉండిరి అనేది ఇక్కడ పాస్ట్ వాక్యం కాబట్టి హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తాము. కలిగి ఉండిరి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం టీచర్స్ హ్యాడ్ గుడ్ చిల్డ్రన్ అవుతుంది. టీచర్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. గుడ్ చిల్డ్రన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పాస్ట్ టైం కావాలంటే వాడవచ్చును, అభ్యంతరం ఏమీ లేదు. నిన్న రాణితో 20 రూపాయలు ఉండింది, ఇప్పుడు ఏమీ లేదు అంటే నిన్న రాణితో 20 రూపీస్ ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ ఆమె దగ్గర ఏమీ లేదు, 0 అని అర్థం. నిన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్టర్డే. రాణితో ఇంగ్లీష్లో ఏమంటారు? రాణి. 20 రూపీస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 20 రూపీస్. ఉండింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. ఎందుకంటే ఉండింది, ఇప్పుడైతే లేదు అని అర్థం. సో ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఎస్టర్డే రాణి హ్యాడ్ 20 రూపీస్ అని అవుతుంది. ఎస్టర్డే అనేది పాస్ట్ టైంను తెలుపుతుంది, నిన్న అని పర్టికులర్ టైంను తెలుపుతుంది.
రాణి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. 20 రూపీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమీ లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇది ఏ వాక్యం అవుతుంది అని అంటే ప్రెజెంట్ వాక్యం అవుతుంది కదా. అంటే ఇప్పుడు అనేది ప్రెజెంట్ టైంని తెలుపుతుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ అని అంటారు. ఏమీ లేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జీరో అని అంటారు కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏది రాయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ రాణి అనేది అంటే ఆమె దగ్గర ఏమీ లేదు అని అర్థం వస్తుంది కాబట్టి షీ అనే సబ్జెక్ట్ వచ్చింది. షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది. ఇక్కడ షీ అనే కాకుండా రాణి అని అయినా పెట్టవచ్చును. రాణి హ్యాస్ జీరో అని అయినా పెట్టవచ్చును. ఈ వాక్యం ప్రెజెంట్ వాక్యం అవుతుంది. ఈ వాక్యం పాస్ట్ వాక్యం అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యాలు కలిపి రాస్తే ఎస్టర్డే రాణి హ్యాడ్ 20 రూపీస్, నౌ షీ హ్యాస్ జీరో అని అర్థం. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నౌ అనేది ప్రెజెంట్ టైంని తెలుపుతుంది. హ్యాస్ అనేది V5 వర్బ్ అవుతుంది. జీరో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. గత నెలలో బిజినెస్ ఉండేది అంటే లాస్ట్ మంత్లో నాకు బిజినెస్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఎత్తేసి ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యాను అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. గత నెలలో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లాస్ట్ మంత్. బిజినెస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ బిజినెస్. ఉండేది అనేది పాస్ట్ వాక్యం అవుతుంది కదా. సో ఇక్కడ ఉండేది అనే దానికి మీనింగ్ ఏమవుతుంది? హ్యాడ్ అని V2 వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం లాస్ట్ మంత్ ఐ హ్యాడ్ ఏ బిజినెస్ అని అవుతుంది. ఇక్కడ నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. అర్థమైందా లర్నర్స్? ఈ లాస్ట్ మంత్ అనేది వాక్యం చివరినైనా పెట్టుకోవచ్చును. ఐ హ్యాడ్ ఏ బిజినెస్ లాస్ట్ మంత్ అని అయినా అనవచ్చును. పోయిన సంవత్సరం చాలా సమస్యలో ఉంటిని, ఇప్పుడు బాగున్నాను అంటే లాస్ట్ ఇయర్ నేను చాలా సమస్యల్లో ఉంటిని, ఇప్పుడైతే అంతా ఏ ప్రాబ్లమ్స్ లేవో, ఫ్రీగా ఉన్నాను, బాగున్నాను అని అర్థం కదా. ఈ వాక్యం అనేది పాస్ట్ వాక్యం అవుతుంది. ఈ వాక్యం ప్రెజెంట్ వాక్యం అవుతుంది. పోయిన సంవత్సరం ఇంగ్లీష్లో ఏమంటారు? లాస్ట్ ఇయర్. చాలా సమస్యలు ఇంగ్లీష్లో ఏమంటారు? మెనీ ప్రాబ్లమ్స్. ఉండివి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అనే V2 వర్బ్తో అంటారు. ఇక్కడ నా గురించి నేను చెప్పుకుంటున్నాను కాబట్టి ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్ అని అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మెనీ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అనేది ఇక్కడ పాస్ట్ టైంను తెలుపుతుంది. ఇప్పుడు బాగున్నాను అనేది ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు? నౌ. బాగున్నాను అంటే ఇప్పుడు నా గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ అవుతుంది. R1 వాక్యం కాబట్టి R1 అంటే ఏమిటి? ఇప్పుడు ప్రెజెంట్ నేను బాగున్నాను అని అర్థం. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు ఏం వర్బ్ రావాలి? ఏం హెల్పింగ్ వర్బ్ రావాలి? ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి కదా. సో ఇక్కడ ఉన్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యామ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. బాగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బాగున్నాను అనేదాన్ని ఫైన్ లేదా ఫ్రీగా ఉన్న, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటే ఫ్రీగా ఉన్నాను అని అర్థం వస్తుంది. సో నౌ ఐ ఆమ్ ఫ్రీ అని అయినా అనవచ్చును. ఫైనల్గా ఈ వాక్యం ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్, నౌ ఐ ఆమ్ ఫ్రీ అని అవుతుంది. నౌ అనేది ప్రెజెంట్ టైంలో తెలుపుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫ్రీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదే వాక్యం ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. నేను సమస్యల్లో ఉంటిని. ఇక్కడ ఈ వాక్యం ఏమవుతుంది? ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే నాకు పోయిన సంవత్సరం చాలా ప్రాబ్లమ్స్ ఉండివి అని అర్థం వస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఉంటిని అని చెప్పాలంటే ఐ వాజ్ ఇన్ ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్, నౌ ఐ ఆమ్ ఫ్రీ అని అయినా అనవచ్చును. సమస్యలు నాకు ఉన్నాయి అని చెప్పాలంటే హ్యాడ్ అని యూజ్ చేయవచ్చును. సమస్యల్లో నేనే ఉన్నాను అని చెప్పాలంటే వాజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను వాడచ్చు. అర్థమైందా లర్నర్స్? మా దగ్గర 50 మందికి సరిపడా భోజనాలు ఉండేవి అంటే ఒక గంట క్రితం మా దగ్గర 50 మందికి సరిపడా భోజనాలు ఉండేవి, ఇప్పుడైతే లేవు, అయిపోయినాయి అని అర్థం. మా దగ్గర 50 మందికి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్ 50 పర్సన్స్. సరిపడా భోజనాలను ఇంగ్లీష్లో ఏమంటారు? మీల్స్ అని అంటారు. ఉండివి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యాడ్ అని అంటారు. మా అంటే ప్లూరల్ వస్తుంది కదా సబ్జెక్ట్. సో ఇక్కడ వి, మా లేదా మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వీ అని అంటారు. సో ఫైనల్గా ఈ వాక్యం వీ హ్యాడ్ మీల్స్ ఫర్ 50 పర్సన్స్ అవుతుంది. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హ్యాడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. మీల్స్ ఫర్ 50% అనేది ఇక్కడ
మీల్స్ ఫర్ 50 పర్సన్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది పాస్ట్‌లో చెప్పాలి అని అంటే వాక్యము. అదే ప్రెజెంట్‌లో చెప్పాలి, ఇప్పుడు ఆర్1గా చెప్పాలి అని అంటే, రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్‌గా చెప్పాలి ఇదే వాక్యం అని అంటే, దేర్ ఆర్ మీల్స్ ఫర్ 50 పర్సన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మా దగ్గర 50 మందికి సరిపడా భోజనాలు ఉన్నవి అని చెప్పాలంటే దేర్ ఆర్ మీల్స్ ఫర్ 50 పర్సన్స్ అని అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? దేర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, మీల్స్ ఫర్ 50 పర్సన్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఏదైనా మన దగ్గర ఉంది, కలిగి ఉండింది, ఒకప్పుడు ఉండేది ఇప్పుడైతే లేదు అని చెప్పడానికి ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ ఏ సబ్జెక్ట్కైనా యూజ్ చేయవచ్చును. వాక్యం మాత్రం పాస్ట్లోనే ఉండాలి. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్ వాక్యాలకు ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ని యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.